కోరిక ఉంది, దానికి ఒక శక్తి ఉంది, దాంతో పరిగెడుతోంది. ఒక చీమ పరిగెడుతుంది. ఎక్కడ లేదండి అమ్మవారి ఇప్పుడు. ఎంత దయాస్వరూపిణి. ఈ గొంగళి పురుగులో నేను ఉండడం ఏమిటి అని అనకుండా ఆవిడ గొంగళి పురుగులో ఉంది. ఇలా ఉండడం మాతృత్వం, ఇది దయ. దీన్ని సౌందర్యం అంటారు. ఈ దయకి సౌందర్యం అని పేరు. అట్మోస్ట్ కంపాషన్ ఈ సౌందర్య. అది ప్రవహిస్తే సౌందర్య లహరి. అందుకని ఇప్పుడు ఏమైంది, ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ. ఈ అండపిండ బ్రహ్మాండములంతటా నిండిపోయి ఈ భూమిని తిప్పుతూ లోకములను తిప్పుతూ ఇవన్నీ తిరగడానికి కారణమైనటువంటి అమ్మవారు ఎవరుందో ఆ అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ. ఈవిడ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ. సురారి అంటే దేవతలకి, అరి అంటే శత్రువులైనటువంటి వాళ్ళ యొక్క అమ్మ. దితి దితి అయ్యో అని ఏడిచేటట్టుగా ఆవిడికి కడుపు శోకాన్ని మిగిల్చింది. అంటే రాక్షసులు నశించడానికి కారణమైనటువంటి అమ్మ. దేవతల్లోకి శక్తిగా ఇవిడు ఉండకపోతే రాక్షసులు ఎలా మరణించారు? అందుకని సురారుల తల్లి కడుపారడి బుచ్చినయమ్మ, తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ. ఇదో గొప్ప మాట. తన్ను లోనమ్మిన వేల్పుటమ్మలు ఎవరండి? అమ్మవారిని మనస్సులో నమ్ముకుని శక్తిలో తిరుగుతున్నటువంటి వాళ్ళు ఎవరు? మనకి అష్టమాతృకలని ఉన్నారు సంప్రదాయంలో. వాళ్ళని మనం 8 పేర్లతో పిలుస్తూ ఉంటాం. బ్రాహ్మి, మహేశ్వరి, మహాలక్ష్మి, వైష్ణవి, మహేంద్రి, చాముండి, కౌమారి, వైష్ణవి, ఇలా 8 దేవతలు ఉన్నారు. వీళ్ళని అష్టమాతృకలని పిలుస్తారు. ఈ అష్టమాతృకలు కూడా శ్రీచక్రంలో దేవతలుగా ఉంటారు. వీళ్ళు నిరంతరము అమ్మవారిని లోపల కొలుస్తూ అమ్మవారి వలన శక్తిని పొంది మనని ఉద్ధరిస్తూ ఉంటారు. ఈ 8 మనం కొలుస్తూ ఉంటాం. రక్తాంబరాం రక్తవర్ణాం రక్త సౌభాగ్య సుందరాం వైష్ణవీం శక్తిమద్భుతాం అంటారు దేవి భాగవతంలో వ్యాస భగవానుడు. ఈ 8 శక్తినిచ్చినటువంటి అమ్మవారెవరో ఆవిడ వేల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గమాయమ్మ. ఈ దుర్గమ్మ ఉందే లలితాపరాభట్టారిక, ఆ యమ్మ మా యమ్మ. ఇప్పుడు ఏం చెయ్యాలి? నాకు కృపాభినిచ్చుట, నాకు దయతో ఇవ్వాలి. నాకు అర్హత ఉందని ఇవ్వక్కర్లేదు, నాకు ఇచ్చేయాలి దయతో. ఏమిటివ్వాలి? మహత్వ, కవిత్వ, పటుత్వ సంపదల్. మీరు సాధారణంగా అమ్మవారికి శాక్తేయ ప్రణవములు అని కొన్ని బీజాక్షరాలు ఉన్నాయి. ఓం, ఐం, హ్రీం, శ్రీం, క్లీం, సౌః అని ఈ 6 శాక్తేయ ప్రణవములు అని పిలుస్తారు. వీటిని ఆ బీజాక్షరాల్ని, బీజాక్షరం అంటేనే చంద్రశేఖర పరమాచార్య స్వామి అంటారు లెటర్ ప్రెగ్నెంట్ విత్ సౌండ్ అంటారు. దాన్ని ఎలా